నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో డీఎస్పీ శ్రీనివాస్ నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్పై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి 4 నిందితుల వివరాలు వెల్లడించారు. వైసీపీకి నూతన మండల అధ్యక్షుడిగా ఎన్నికైన సోమేష్ యాదవ్, అతని సోదరుడు శేఖర్ యాదవ్, షేక్ మహమ్మద్ రఫీ, షేక్ మహమ్మద్ దూద్ పీరా ద్విచక్ర వాహనాన్ని కారుతో ఢీకొట్టడం వల్ల మున్సిపల్ వైస్ చైర్మన్కు తీవ్ర గాయాలయ్యాయని డీఎస్పీ పేర్కొన్నారు. అతడిచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి కూలంకుషంగా ఆధారాలతో కేసు నమోదు చేశామన్నారు. నిందితులను హత్యాయత్నం కేసులో రిమాండ్కి తరలిస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఓకే. ఈ నెల 6వ తేదీ రాత్రి సుమారు 9:20 టైంలో మీ అందరికీ తెలుసు, డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ కోటిగా హరికిషన్ వాహనాన్ని ఒక గుర్తు తెలియని వాహనం గుద్దేలేదు. సో దానిపైన ఇనీషియల్గా ఒక కేసు కట్టారు. కానీ దానిపైన డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ రోజు జరిగింది కోటిగా హరికిషన్ గారి పైన హత్యాయత్నం. ఇది ఎందుకు జరిగింది అని అంటే, డోన్ పట్టణానికి చెందిన సోమేష్ అనే వ్యక్తి, అతని తమ్ముడు శేఖర్ మరియు రఫీ దూద్బాషా, ఈ నలుగురు కూడా ఈ హరికిషన్ని చంపివేయాలని చెప్పి ఒక ప్లాన్ చేసి దాని ఎగ్జిక్యూషన్లో భాగంగా కారు తీసుకొని, ఈ కారు టెంపరీగా ఇతను ఎవరైతే రఫీ ఉన్నాడో అతని పొజిషన్లో ఉంది. ఆ కార్ తీసుకొని అందులో రాడ్లు, కారపొడి, కర్రలు పెట్టుకొని వెళ్ళడం జరిగింది. అందులో భాగంగానే అతని బుద్ధి చనిపోయాడని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దీనికి మెయిన్ కారణం ఏమంటే, ఇతను ఈ మధ్య హరికిషన్ పబ్లిక్లో బాగా దూసుకుపోతున్నాడు, జనాలు ఎదుగుతున్నాడు అనేది ఒకటి, ఇతనికి మంచి పేరు వస్తున్నది ఒకటి. 2, ఈ